ప్రసాద్ అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు నాకు తెలుసు కదా, కానీ ప్రసాద్ ఉన్నది మణికొండలే అని తెలిసింది. దొరికాడు నా కొడుకు, ఖచ్చితంగా చెప్తున్నాను. చుక్కాలు చూపిస్తారా నీకు నీకు నేను చెప్తున్నా కదా. కడుపు చేసినారు ఇడుపు చేసినారంటే ఎవడు కడుపు చేసిండు? ఏమేం పెట్టినారు మీరు యూట్యూబ్ లల్లా? నేను చేసినట్టుగా నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఎవరు? నేను చేయలే. యాక్చువల్లీ చాలా డేస్ నుంచి ప్రసాద్ వెతుకుతున్నా. అసలు ప్రసాద్ ఎక్కడుండు ఏముందో అని వెతికి అలసిపోయి నేను నిజంగా చెప్తున్నాను. ఇప్పటికీ నా జేబు నుంచి కానీ చాలా ఖర్చు పెట్టుకున్నా, ప్రసాద్ దొరకలేడు. కానీ ఫైనల్గా ఇందాక నేను బయటికి వెళ్ళి వర్షంలో బయట ఉన్నాను. అబ్బాయి కాల్ చేసిండు, అన్న మా రూమ్లో ప్రసాద్ ఉంది అన్నాడు. నాకేం అర్థం కాలేదు. ఒక్క నిమిషం మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. అది సడన్గా నేను మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తే చాలాసేపు స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ కాల్ చేసిన. బట్ ఇప్పుడు కాల్ చేయడం ఇలా కన్నా చాలామంది నన్ను కానీ రాధికర్ కానీ ఇంకా వేరే పీపుల్స్ అంటే ఈ కంటెంట్ ఈ ఏదైతే వీడియోలు చేసిన ఉందో రిలీజ్ చేసిన వీడియో అందరూ ఫేక్. ప్రసాద్ లేడు, ప్రసాద్ ఉన్నాడు, అక్కడ పోయి ఇక్కడ పోయిన మాకు చాలా వందల మెసేజ్ చేశారు. ప్రసాద్ అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు నాకు తెలుసు కదా, కానీ ప్రసాద్ ఉన్నది మణికొండలే అని తెలిసింది. ఖచ్చితంగా చెప్తున్నాను. లైవ్లో కాల్ చేస్తున్నాను అబ్బాయికి. ఇప్పుడే కాల్ చేస్తే రిక్వెస్ట్ మళ్ళీ చేసి ఒక్కసారి కాల్ చెప్పి నేను కెమెరా ముందు ఉన్నాను, చెప్పు నీ పేరు బయటికి రాని అని చెప్పాను. అబ్బాయి చాలా భయపడుతున్నాడు నా పేరు బయటికి రావద్దని చెప్పి. ప్రసాద్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అంటే అబ్బాయి. ప్లీజ్ ఒక్కసారి చెప్తున్నాను, మీ అందరికీ ప్రూవ్ చేయాలని మాత్రమే నేను ఈ కాల్ తీసుకుంటున్నా. ప్లీజ్ అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదు. నాకు కొంచెం షివరింగ్ వచ్చేసింది. ప్రసాద్ దొరికిందనే లోపే నాకు షివరింగ్ కానీ అసలు అవ్వట్లేదు నాకు. హలో అన్న, నమస్తే అన్న. ఇందాక నేను కాల్ చేసాను బ్రో. హాయ్ బ్రో ప్లీజ్. ఇందాక కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది మీది. మళ్ళీ నేను రూమ్కి వచ్చి కాల్ చేశాను. ఇప్పుడే వర్షంలో ఉండి బ్రో నేను. బ్రో ప్రసాద్ ఎక్కడ బ్రో? బ్రో మీరే కదా బ్రో ఉన్నాడని చెప్పింది. ఎందుకు బ్రో? కాదు బ్రో, అమ్మాయికి ప్రెగ్నెన్సీ అయింది, పెద్ద ఒల్లి పంచాయతీలు అవుతున్నాయి బ్రో. అబ్బాయి దొరకట్లేదు. ప్లీజ్ చెప్పండి బ్రో, మీ దగ్గర ఉన్నానని మీరు నిజంగా మీ కాల్ మొక్కుతా బ్రో, ప్రామిస్ చెప్తున్నాను. ప్రసాద్ మీ ప్లీజ్ ప్రసాద్ నాకు నీ కాల్ మొక్కుతా, నిజంగా చెప్తున్నాను బ్రో. దగ్గరకు వచ్చాడు బ్రో. నేను అట్లా ఇక్కడ చెప్పలేను కదా బ్రో. నేను అవును బ్రో, ఇప్పుడు మీరే కదా బ్రో ప్రసాద్ మా దగ్గరనే ఉండని కాల్ చేసిర్రు. ప్రసాద్ ఫ్రెండ్ అని చెప్పినప్పుడు మీరే కదా మాకు ప్రసాద్ మీ దగ్గర ఉండని కాల్ చేసిండు. అందుకే నిజంగా చెప్తున్నాను బ్రో. అవును బ్రో, నాకు బాధ అనిపించే ప్రసాద్ ఎక్కడ ఉన్నాడని కాల్ చేశాను బ్రో. కానీ నాకు వీటికి ఏదో మోసం చేసిన అనిపించి నేను ఇంకా ఫోన్ బ్రో ప్రామిస్ చెప్తున్నాను. మదర్ ప్రామిస్ చేసి చెప్తున్నాను బ్రో. మీ పేరు ఎట్టి పరిస్థితుల్లో నేను బయటకు రానియను బ్రో. ప్లీజ్ బ్రో, నాకు అవ్వట్లేదు బ్రో. నేను ఏదో ఇందాక చేశాను కానీ ఇప్పుడు నా మనసు నాకు బాధ అనిపిస్తుంది. సారీ బ్రో. అన్న నీ కాలు మొక్కుతానా అన్న, నీ కాలు మొక్కుతానా. పిల్ల జీవితం నాశనం అయితే పోతుంది అన్న. ప్లీజ్ అన్న నీ కాలు మొక్కుతానా. అది కాదన్న, వాడు నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చాడు. అన్న మీకు నమ్మి రావడం మీ తప్ప అన్న. మీ ఫ్రెండ్ అని నమ్మి వచ్చిండన్నా. కానీ ఒక్కటి మీరు ఆలోచించండి అన్న, ఆ అబ్బాయి మీ దగ్గరకు వచ్చింది కానీ ఇక్కడ ఒక ఆడపిల్ల ప్రెగ్నెన్సీ ఉంది, చాలా ఇబ్బంది పడుతుందన్న. అదే అన్న, నేను ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది, వీడికి ఏం తప్పు అనిపించే నేను మీకు కాల్ చేశాను. కానీ నాకు తర్వాత ఫోన్ చేస్తానని నాకు అవ్వట్లేదు అన్న. మీరు ఒక్కసారి ఆలోచించండి అన్న, ఒక్కసారి ఆలోచించండి. అమ్మాయి జీవితమా ఇంపార్టెంటా ప్రసాద్ జీవితమా అంటే ఇక్కడ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉందన్న. ఇప్పటికే 2 months దగ్గరకు వస్తుంది. చాలా గలీజ్ ఉందన్న, తట్టుకోలేకపోతుందన్న. ప్లీజ్ మీ కాల్ మొక్తా. మీరు అన్న మీ పేరు నిజంగా చెప్తున్నాను, 80% మీ పేరు బయటికి రాని అన్న. నేను మీ పేరు 1% బయటికి రానియా, ప్రామిస్ చెప్తాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాకు చాలా దగ్గర. నేను వచ్చి వాళ్ళ ఇంట్లో వాడికి ఏదో అయ్యి రేపొద్దున వాళ్ళ ఇంట్లో సమాధానం చెప్పుకోవాలన్నా. అది నేను అనేది అన్న. నేను మాట ఇస్తున్నాను కదా, మీ పేరు 1%. ఇక్కడ ఈ అబ్బాయి చెప్పిండు, ప్రసాద్ ఫ్రెండ్ చెప్పిండు, ఎక్కడైతే మెన్షన్ చేయాలన్నా. అసలు నీ పేరు గిట్ట రానియా నేను. కాదన్న, వాడు ఆల్రెడీ బాధతోనే వాడి ఇంటి నుంచి 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి బయటికి రాకుండా అన్న కడుపులు చేసి ఇంకా పోతుంది. జాలి పడ్డం ఎందుకన్నా?
కడుపులు చేసి దెంకవుతుంది మీద జాలి ఎందుకన్నా? కడుపులు అంటే ఇంకా ఎట్లా అన్న అన్న ఆ పిల్లకి ఏమైనా అన్యాయం జరిగితే అన్న ప్రామిస్ చెప్తున్నా అన్న, ఆ పిల్లకి ఏమైనా అన్యాయం జరిగితే దాంట్లో బాధ్యులు మీరు గిట్ట అవుతారన్నా. ఆ పాపం మీకు గిట్ చుట్టుకుంటుందన్న. నేను అందుకనే అన్న నేను కూడా మీకు కాల్ చేసింది, కాల్ చేసి ఇక్కడ ఇలా అవునా అందుకే అడుగుతున్నానా. బాధ అనిపిస్తుంది కానీ కానీ నాకు తర్వాత నాకు ఇలా అనిపిస్తుంది అన్న. వాడు అమ్మాయి దగ్గరికి వచ్చినా నేను గొంతు పట్టి ముంచలేను కదన్నా. కానీ ఇక్కడ ఆడపిల్ల నా జీవితం అన్న, పాపం తల్లి పోతామన్న అందరము. ఆ పిల్లకి ఏ అన్యాయం ఒక 20 సంవత్సరాల పిల్లకి ఏం తెలుసు అన్న? కడుపు చేసి ఇంకోతే ఏం పాపం తగ్గుతుంది అన్న? పిల్ల జీవితం నాశనం అయిపోతుంది అన్న. వాడు కూడా చిన్నోడే కదన్నా, వాడి 30 సంవత్సరాలు ఇవ్వదన్నా వాడికి కూడా. అన్న అట్లాంటోడే కడుపు చేసిపోయింది కదన్నా. సరే అన్న, వాడు చేసిన తప్పు కానీ ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుందని చెప్పి ఇంకా నేను ప్లీజ్ అన్న పోసుకొని ఎవరు బాగుపడ్డట్లేడు అన్న, ప్లీజ్ అన్న ఒక్కసారి లొకేషన్ ఇవ్వను చాలు. నేను లొకేషన్ ఇచ్చు ఇప్పుడు ఎగ్జాక్ట్ అడ్రస్ ఏమని చెప్పనా నాకు? ఇది మన అల్కాపూర్ టౌన్షిప్ ఉంది కదా. అవునవును మణికొండ పక్కన, మణికొండ పక్కన బటర్ఫ్లై సర్కిల్ ఉంది కదా, చింత చెట్టు. ఆ చింత చెట్టు నుంచి అక్కడ స్ట్రైట్కి వెళ్తుంటే మనకి డాబా చాయ్ అని ఒక చాయ్ షాప్ ఉంటది. ఏ రోడ్ నెంబర్ వస్తుంది అన్నది? రోడ్ నెంబర్ 36 అన్న. ఓకే 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 డెడ్ ఎండ్ లా. డెడ్ ఎండ్ లా మీకు లోపలికి వస్తే కొంచెం అపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి. అపార్ట్మెంట్ పేరేనా? భార్గవి అపార్ట్మెంట్స్ అన్న. ఓకే ఏ ఫ్లోర్ అన్న? 4th floor 302 అన్న. 4th floor 30. అదే అపార్ట్మెంట్ పేరు? భార్గవి అపార్ట్మెంట్స్ అన్న. ఓకేనన్నా, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి లొకేషన్ ఇవ్వను చాలు. కానీ కానీ మిమ్మల్ని నమ్మేస్తున్నా కానీ నా పేరు మీ పేరు 1% రాదన్నా. నేను పూచి నేను గ్యారంటీ ఇస్తున్నా. నేను ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుందని చెప్పి మనోడు వాడిని చూడకుండా మీ పేరు 1% రాదన్నా. నేను గ్యారంటీ ఇస్తున్నా. ఒక్కసారి లొకేషన్ ఇవ్వనా చాలు. ఒక్కసారి లొకేషన్ ఇవ్వను. అసలు నీ పేరు కాదు, నీ ఫోటో కాదు, నువ్వు కాదు, నీ ఫోన్ నంబర్ ఏది బయటికి రాదన్నా. ఇప్పుడు మేము వచ్చినప్పుడు మీరు అక్కడ ఉండాల్సిన అవసరం లేదన్నా. నేను మీకు వాట్సాప్ లో లొకేషన్ పెడతాను చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను బయలుదేరుతాను ఇప్పుడే. థ్యాంక్ యూ అన్న. సో ఇది పరిస్థితి. దొరికాడు నా కొడుకు. ఖచ్చితంగా చెప్తున్నాను, చుక్కాలు చూపిస్తారా నీకు నీకు నేను చెప్తున్నా కదా. నువ్వు చుక్కాలు చూసినావురా, ప్రామిస్ చెప్తున్నా. ప్రసాద్ ఉన్నది ఇదే అపార్ట్మెంట్, ప్రామిస్ చెప్తున్నాను చూపిస్తా. ఉండడం లేదు తెలీదు. దొంగ నా కొడుకు. వాళ్ళ ఫ్రెండ్ కిందనే ఉన్నాడు, నాకు సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రసాద్ 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 రే లేవు లేవు లేవు. ఈడేం చేస్తున్నావురా? ఈడేం చేస్తున్నావు? కూర్చో. ఈడేం చేస్తున్నావు? ఇక్కడ ఈడేం చేస్తున్నావు? ఏం చేస్తుంటే ఏం చేయలేదు, పండుకున్నాను. ఎన్ని డేస్ నుంచి వండుకున్నావు? ఎన్ని రోజుల నుంచి వండుకున్నావు? ఎన్ని రోజులు అంటే నేను వచ్చే 2-3 days అవుతుంది. ఈడ నువ్వు 15 రోజుల నుంచి ఉన్నావంట. 15? ఎవరు చెప్పినారు? ఈ చుట్టుపక్కల ఉన్న ఎవరు చెప్పారా? చుట్టుపక్కల ఎవరున్నారు? నేను 15 days నుంచి నేను ఏడున్నా. ప్రూఫ్ ఏంది నేను ఏడున్నానని? అంతెందుకులే బేట. అంత ఎందుకు మామ? నేను రాను. ఎందుకు రావు? నేను రాను. ఎందుకు రావు? మొత్తం ప్రతి ఒక్క వీడియో చూసాను A to Z. ఎంత గలీజ్ చేశాను అంత గలీజ్ చేశాను. ఎంత బ్యాడ్ చేయడం అంత బ్యాడ్ చేసినారు. ప్రసాద్ అవన్నీ అయినా అయిపోయినాయి. రారా మాట్లాడుతుంది. మాట్లాడదా? ఇట్రా ఇట్రా. నువ్వు ఫస్ట్ ఇట్రా మామ. నేను ఒకటి చెప్పేది మామ. ఫస్ట్ రా. తీయాలని తీసాను. ఫస్ట్ రా. దేనికి వచ్చాను చెప్పు, నాకు అర్థం కాదా. జస్ట్ ఆ పిల్ల దగ్గర పోయి నేను మాట్లాడిపించి పంపించేస్తా. ఎవరి దగ్గరికి రా, నేను వస్తా.
నేను ఒక టైం పెట్టుకున్నా, ఆ టైంకి వస్తాను నేను. పోయి. ఆ టైంకి వచ్చి ఏమేమి మాట్లాడాలి అన్ని పోయి మాట్లాడి ఆ పిల్ల దగ్గర వదిలిపెట్టి మళ్ళీ వస్తా అని చెప్పినా కదా, జస్ట్ ఆ పిల్లతో మాట్లాడేసి నేను చేస్తా, నేను ఆ కాల్ పిల్లకి చేస్తా. హెల్త్ ఇష్యూ చాలా వచ్చింది. అవును అర్థమైంది, చూసామమ్మా నువ్వు ఎట్లా కొట్టినావు ఏంది మొత్తం చూసాను. నేను సరే. వచ్చి మాట్లాడతాము. రా అని చెప్పినా కదా. నేను ఇప్పుడు రాలేను, నేను రేపు పోవాలి, నేను తిరుపతి పోవాలి రేపు. లేకపోతే ఇక్కడ ఈ రోజు నైట్ ఎక్కాలి, ఇప్పుడు పోవాలి. ఎందుకు ఎందుకు మామా రా చెప్తా. కడుపు చేసినారు గిడుపు చేసినారంటే ఎవడు కడుపు చేసిండు? ప్రసాద్ ఇట్రా నువ్వు. ఏమేం పెట్టినారు మీరు యూట్యూబ్ లల్లా? ఎవరి ఇజ్జత్ తీస్తున్నారు? నోరు ఎక్కువ లేపుడు కాదు మామా. నువ్వు చూసినావా? నీ దగ్గర ప్రూఫ్ ఉందా నేను చేసినట్టుగా? ఆ పిల్ల కట్ ఓవర్ చేసి ఎవరు? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఆ పిల్ల నేను చేసినట్టుగా నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఆ పిల్లకు నువ్వు కట్ చేయలేదా? ఎవరు? నేను చేయలే. మరి ఎవరు చేశారు? ఎవరు చేసినారంటే ఎవరు చేసినారు? నేను నిన్ను అడుగుతాను, ఎవరు చేసినారు? ఎవరు చేసినారు? నన్ను అడిగితే మరి నన్ను అడిగితే నా దగ్గర సమాధానం ఉంటుంది. ఎవరు లవర్? ఆ పిల్ల ఎవరు లవర్ అయితే? లవర్ అయితే మామ నేను చేసాను, నీ దగ్గర ప్రూఫ్ ఉందా? నువ్వు చేయలేవు అక్కడ? నేను చేయలే. నాకేదో పని ఉండి నేను దెంకొని వచ్చా, ఇంటికి పోయేసి నిన్న కాక మొన్న వచ్చిన 3 days బ్యాక్ వచ్చిన. నేను ఆడికి ఎప్పుడెప్పుడు వద్దామా అని ఉన్నా, నీతో మాట్లాడదామా అని ఉన్నా. నువ్వు అట్లా కొడతావా మామ? ముందు వెనకాల తెలుసుకోవడం నన్ను ఎట్లా నువ్వు నాకు అర్థం కాదా? ఎవరు? నేను రానంటే రాను. మన ఫ్లాట్ కి వెళ్ళి మాట్లాడదాం. ఏ ఫ్లాట్? గొడవ అయితే అవని. నేను కూడా రెంట్కి తీసుకునే ఉన్నాను ఇక్కడ. గొడవ అవుతుంది నడువు అని చెప్పిన. నేను రాను మామ. గొడవ అవుతుంది నడువు అని చెప్పి. గొడవ ఎందుకు అయితే? నేను మంచిగా చెప్తున్నా మామ. వెళ్ళిపో, నేను వస్తాను. నేను రావాల్సిన టైంలో నేను వస్తా. నేను ఒక టైం పెట్టుకున్నా, ఆ టైంకి తోలిస్తా. మంచిగా ఇప్పుడు రావను. ఇప్పుడు రాను మామ, ఇప్పుడు రాను. బర్రాబర్ రాను. రాధికి వచ్చి చూస్తాను. బరాబర్ రాధిక ఎవరినైనా తీసుకురా మామ, ఎవరినైనా.